నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సభ జరిగింది. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మేయర్ మనోహర్ నాయుడు, అడిషనల్ కమిషనర్ ఓబులేసు పాల్గొని అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యావత్ జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి మరణం తీరని లోటని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ లోని ప్రతిభను చూసిన అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆయన్ను ఆర్థిక మంత్రిగా నియమించారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను పెంచిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మేయర్ కావటి పేర్కొన్నారు. నీతి నిజాయితీలతో దేశ అభివృద్ది కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయులు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. అలాంటి మహనీయునికి భారతరత్న ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. కేవలం 40-42 సంవత్సరాల వయసులోనే ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి, మరి ఆయన మీ ఎన్నికల్లో నిలబడి రాలే. అప్పటికి ఆయన యూజీసీ గ్రాంట్ చైర్మన్గా ఉంటే ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరసింహరావు గారు ఆయన్ని ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ని చేసేసారు. అక్కడి నుంచి ఆయన రాజ్యసభకు 5 సార్లు ఎన్నిక కావడం వరుసగా. ఆయన ప్రతిభను మనం చూసాం. ప్రధానమంత్రిగా కూడా 2 పర్యాలు ఈ దేశానికి పనిచేశారు. మరి నిగర్వి రాజకీయాల్లో ఒక కొత్త కోణాన్ని సృష్టించినటువంటి మహానుభావుని యొక్క కార్యక్రమాన్ని, ఈరోజు సంస్కరణ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం అనేది మన జాతి బిడ్డను మనం గౌరవించినట్టుగా అనుకోవాలి. మరి సుమారు 10 సంవత్సరాల పాటు యూపీఏ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా, గతంలో ఆర్థిక మంత్రిగా, దేశంలోనే ఆర్థిక వ్యవస్థని, ప్రపంచ దేశాలకు దీటుగా ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయుల్లో ప్రప్రథమైనటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. మరి సుమారు 92 సంవత్సరాలు బతికి మరి దగ్గరగా 5 సార్లు రాజ్యసభకు ఎన్నికై 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో కూడా మరి అందరి ప్రజాప్రతినిధుల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి మరి మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి 6వ ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. 2 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో 6వ ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే గల్లా మాధవి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటనున్నారు. 30 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు పలు కేటగిరీలుగా విభజించి క్రీడలను నిర్వహించనున్నారు. క్రీడలకు వయసుతో సంబంధం లేదని మాస్టర్ అథ్లెటిక్స్ నిరూపించారని గల్లా మాధవి అన్నారు. క్రీడలను ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పోటీల నిర్వాహకులు లాల్ వజీర్ కోరారు. గ్రూప్స్గా ఫామ్ చేసుకొని యావత్ రాష్ట్రం మొత్తంగా టీమ్స్ వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది మన ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యొక్క కార్యక్రమం లాల్ వజీర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సెక్రటరీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు క్రీడలు ఎంత ముఖ్యమో మనం జనరల్గా యూత్ని మాత్రం ప్రోత్సహిస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు ఒక 60 పైబడిన వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో ఆటల్లో పాల్గొని వారి సత్తా చూపిస్తూ ఉన్నారు. ఎందరికో ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మేము కూడా పూర్తిగా స్ఫూర్తితో నిండిపోయి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. సో మరొకసారి వజీర్ గారికి, లక్ష్మి గారికి కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు చెప్తూ నేను కూడా పాల్పంచుకున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో 600 మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయం. దీనిలో ప్రధానంగా మహిళలు కూడా పాల్గొనడం ఇంకా గొప్ప విషయం. అయితే ఈరోజు మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గల్లా మాధవి గారు ఇక్కడంతా చూసిన తర్వాత మాస్టర్ అథ్లెటిక్స్ కూడా ఏదో ఒక సేవ చేస్తాను, మీకు ఏదో న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ క్రీడాకారుల వల్ల ఎక్కువ మందికి ఆరోగ్యమే మహాభాగ్యం.
దీని ద్వారా చాలామందికి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పేసి నేను సిటీ కేబుల్ ద్వారా మిమ్మల్ని కోరుతూ ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. టీటీడీ పరకామణి కేసులో విచారణ చేపట్టాలని డీజీపీని బీజేపీ నేతలు కోరారు. ఈ మేరకు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో పాటు పాతూరి నాగభూషణం, జయప్రకాష్ నారాయణ, బాజీ కలిసి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో పరకామణిలో పనిచేసిన రవికుమార్ హుండీలో డబ్బులను దొంగలిస్తే వాటిని రికవరీ చేయకుండా వదిలేయడంపై చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్మీపురం 3వ లైన్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. దీంతో ప్రజలు అటుగా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలు ఈ రోడ్లో ఉండడంతో వాహనాలపై వచ్చేవారు రోడ్డు సరిగ్గా లేకపోవడంతో యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అధికారులు సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మహాత్మా పూలే సేవా సంఘం ప్రతినిధి సాయి యాదవ్ కోరారు. కామ్రేడ్ ఎన్వి నరసింహారావు సంస్మరణ సదస్సు గుంటూరులో జరిగింది. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో గుంటూరు జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ఎన్వి నరసింహారావు సంస్మరణ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పౌర హక్కుల నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ నరసింహారావు విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో సభ్యుడిగా పనిచేశారని గుర్తు చేశారు. సుమారు 18 ఏళ్ల పాటు ఏపీ ఎన్జీఓ సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యోగుల్లో నూతన చైతన్యాన్ని, విలువల పట్ల అవగాహన పెంచేందుకు ఉద్యోగ క్రాంతి పత్రిక నిర్వహణ, ప్రచారంలో విశేషంగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వి చిట్టిబాబు, చిలుక చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇవాళ చట్టం ఉన్న అందరూ సమానమేనా అనేటువంటి ప్రశ్న ఏదైతుందో ఒక 20-30 ఏళ్ల క్రితము బహుశా ప్రశ్న జవాబు కొంచెం అటు ఇటు ఉండేది. కానీ ఇప్పుడైతే అనుమానమే అవసరం లేదు. అది మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దానికి మా బెస్ట్ ఎగ్జాంపుల్ చేయండి సాయిబాబు. చట్టం ఉంటే అందరు సమానమేనా అనడానికి ఇంకా మనకు వేరే ఎగ్జాంపుల్ అవసరం. మనకు దగ్గరగా ఉంది, మనతో పనిచేసిన వాడు, మన మధ్యాహ్నం పనిచేసినటువంటి సాయిబాబా ఏం న్యాయం జరిగిందో. వేరే వాళ్ళ భీమా కోరిగాం కేసులో 15-16 మంది మన స్నేహితులు మనతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో నిజాయితీ కలిగిన వాళ్ళు, నిబద్ధతతో జీవించిన వాళ్ళు, వాళ్ళందరికీ సమానం గౌరవించేవాళ్ళు, వాళ్ళందరి వాళ్ళ ఒక శిక్ష అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారంటే డిప్యూటీ మేయర్ సజీలా జన్మదిన వేడుకలు గుంటూరులో జరిగాయి. లక్ష్మీపురంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో కేక్ కట్ చేసిన సజీలాకు యాజమాన్యం సిబ్బంది బర్త్డే విషెస్ తెలిపారు. ఈ వేడుకల్లో షోరూం ప్రతినిధులు గోపి, యాస్మిన్, నాగరాజు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం డిసెంబర్ 29న ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరగనుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిరుద్యోగ, ఉద్యోగ, అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాధర్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న ఎన్జీఓ కళ్యాణ మండపంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచే ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల కోసం ఎన్నోసార్లు పోరాటాలు చేసి అండగా లక్ష్మణరావు నిలిచారని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆత్మీయ సమావేశం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దండా లక్ష్మీనారాయణ, సలీం, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గారి ఆత్మీయ సమావేశం ఎల్లుండి అంటే 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి
ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరుగుతుంది. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, వివిధ ప్రజా సంఘాలు, పెన్షనర్లు పెద్ద ఎత్తున కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క వాయిస్ని మండలిలో వినిపించేదానికి సరైనటువంటి వ్యక్తులు లేనటువంటి పరిస్థితిగా ఉంది. మరి 2007 నుంచి కూడా సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా లక్ష్మణరావు గారు ఉన్నారు. ఈపాటికే వారు ఏ విధమైనటువంటి ప్రజాసేవలో ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచేవారు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొనాలని చెప్పి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 30న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసనను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, నల్లికాంత్ ఇతర నేతలు అన్నారు. సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ కీర్తిని దెబ్బతీసేలా మాట్లాడిన అమిత్ షాపై ప్రధాని మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ నెల 30న జిల్లా, మండల కేంద్రాల్లో వామపక్ష పార్టీలు నిరసనలను నిర్వహిస్తామన్నారు. ప్రపంచ మేధావిగా, భారత రత్నగా, భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థని రూపకల్పన చేయడంలో రాజ్యాంగ రూపశిల్పి, రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ, రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగించడంలో భాగంగా ఈ నెల 30వ తేదీన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ అఖిల భారత స్థాయిలో వచ్చే పిలుపులన్నింటినీ, రాష్ట్ర స్థాయిలో వచ్చే పిలుపులన్నింటినీ జయప్రదం చేస్తూ అమిత్ షా రాజీనామా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు మోడీ 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 అని పెద్ద ఎత్తున జపం చేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ తలుచుకుంటే వాళ్ళకి ఎందుకు అంత కోపమో అర్థం కావటం లేదు. కేవలం ఇది రాజ్యాంగం మీద కోపం, అంబేద్కర్ మీద కోపం కాదు, రాజ్యాంగం మీద కోపం. అందుకని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మోడీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రత్యేక సమావేశాల్లో ఈ విధమైన అంబేద్కర్ని అగౌరవపరుస్తూ మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సీఏ ఫైనల్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు తమ సత్తా చాటారు. రిషబ్ ఓత్సవాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. బ్రాడీపేటలోని సరస్వతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రిషబ్ ఇంటర్ నుంచి మాస్టర్ మైండ్స్లో విద్యను అభ్యసించారని చెప్పారు. సీఏ ఫైనల్ ఫలితాల్లో మొదటి 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ 4 ఉన్నారని తెలిపారు. పక్కా ప్రణాళికతో తాము ఈ ఫలితాలు సాధించామని మట్టుపల్లి మోహన్ పేర్కొన్నారు. అండ్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సుమారుగా 11,000 మంది సీఏ ఫైనల్ కంప్లీట్ చేసి చార్టర్డ్ అకౌంటెంట్స్గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ 11,000 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కాదండి, వివిధ సంస్థల్లో చదువుతున్నట్టు విద్యార్థులు. అసలు ఎంతమంది పాస్ అయ్యారనేది మీకు కూడా తెలియాలని. చాలామందికి ఏంటంటే సీఏ ఫైనల్ అంటే 10 మంది 20 మంది పాస్ అవుతారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం. ఈ ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు ఆల్ ఇండియా 33rd ర్యాంక్, ఆల్ ఇండియా 34th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 40th ర్యాంక్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మొదటి 50 ర్యాంకుల్లో 4 ర్యాంకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.